తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి జగన్ ప్రభుత్వంలోనే జరిగిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన తిరుపతి లడ్డూ అపవిత్రమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పవన్నారు. ఎక్కడ ఏం అరిష్టం జరిగిందో కానీ ఎక్కడ చూసినా దేవాలయాల పుణ్యక్షేత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్తాదులు కూడా అదే భక్తి భావనతో ఎక్కువ ఉన్నారు. ఉదాహరణకి కూడా ఇది తర్వాత మొన్ననే మన కసాపు నెట్కంట ఇంజనీర్ ఫోన్ చూసినారు, చాలా అద్భుతంగా తయారవుతుంది. భక్తి ప్రజలందరూ కూడా భక్తి ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్జున్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్ లో నడిచింది, తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచింది. ఇది చెప్పాలంటే మన అందరూ తెలిసి 2019 నుంచి 24 వరకు లడ్డు ఎంత కల్తీగా ఉండేది అనేది అందరూ కూడా అనేవాళ్ళు. ఈ లడ్డులో టేస్ట్ లేదు అనే భావనలో ఆ రోజులో కనిపించింది. ఇప్పుడు చెప్పాలంటే ఎక్కడ ఏం అరిష్టం జరిగిందో కానీ ఎక్కడ తిరుమలేశుని పరమ పవిత్రంగా భావించిన భక్తజనం ఆయన లడ్డూ ప్రసాదాన్ని కూడా ఓ పెద్ద వరంగా భావిస్తారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అలాంటి లడ్డూను గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేయడం మహాపాపంతో కూడుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎప్పుడు లడ్డూ ప్రసాదంపై ఎలాంటి వివాదం తలెత్తలేదన్నారు. లడ్డూ కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా దాన్ని వక్రీకరించి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కల్తీ జరిగిందని ఈరోజు మనం బాధపడుతున్నాము. ఆ లడ్డూ జేహాద్ ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఫుడ్ జేహాద్ అని చాక్లెట్లో కెమికల్స్ కలిపేయడం, అలాగే లవ్ జేహాద్ అని హిందూ అమ్మాయిల్ని మాయ మాటలు చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకుంటూ తీసుకెళ్ళిపోవడం, ఇలాగా అలాగే బిర్యానీలో హిందువులు తినేటటువంటి ఆహార పదార్థాల్లో మరి కొన్ని ఇతర మతస్థులందరూ కూడా ఈ ఫుడ్ పాయిజన్ కలిపేసి హిందువుల సంతానోత్పత్తిని తగ్గించేటటువంటి కుట్రలు ఏదైతే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా, మాకైతే స్పష్టంగా చాలా భయపడుతూ అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ లడ్డూ జేహాద్ కూడా జరిగిందేమో, లడ్డూలో కూడా ఈ కల్తీ చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది హిందువులు ప్రసాదంగా తింటారు కాబట్టి ఇందులో కెమికల్స్ కలిపేసి తినేటటువంటి హిందువులందరికీ సంతానం లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి కల్తీ జరిగిందని ఈరోజు మనం బాధపడుతున్నాము. శ్రీవారి లడ్డూపై రాజకీయం చేసిన చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెరడ తిలక్ డిమాండ్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన చంద్రబాబు ఆలోచనలు సక్రమైనవి కావు అని ఘాటుగా విమర్శించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్టీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు చెప్పడంతో చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారంటూ కోపం చేశారు. రెండోది ఎన్డీఆర్ఐ 2 సంస్థలతో ఎంక్వైరీ జరిగింది. ఈ 2 సంస్థలు నియామకం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ 2 ఏజెన్సీలకి దీనిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి కోరటం జరిగింది. దాన్ని ఇంకా నమ్మకం సరిపోక మరి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రమించి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కోరటం జరిగింది. వాళ్ళు బహిర్గతంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఒకటే కోరుతున్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కానీ ఈ నెయ్యిలో కొవ్వు ఎవరి ద్వారా అయినా, ఏ సంస్థ ద్వారా అయినా మీరు ప్రూవ్ చేయగలిగితే మేము దేనికైనా సిద్ధము అని చెప్పి ఆయన బహిర్గతం చేశారు. మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు అది ప్రూవ్ చేయండి. మీరు దమ్ముంటే ఇప్పుడు ప్రూవ్ చేయండి. దాని వాస్తవం ఏదైతే అది బహిర్గతం చేయండి. ఈవేళ మీరు వేసుకున్న సిట్ అధికారులు కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ వాళ్ళు నమోదు చేసిన ఛార్జ్షీట్లో పోలీస్ ఫైనల్ రిపోర్ట్లో కూడా క్లారిటీగా దీనిపైన ఎటువంటి జుత్తు కొవ్వు మరి ఇప్పటికైనా నీకు బుద్ధి ఉండాలి కదా. 3 సార్లు
పాతల గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పలు ధార్మిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్, హైదర్గూడలో పలు ధార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చలో శ్రీశైలం దర్గా తొలగించాలకు గతంలో పిలుపునిచ్చాయి. కాగా హిందూ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఆ దర్గాను తొలగించడంతో చలో శ్రీశైలం పిలుపును నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించాయి. హిందువులు, శివ సాధువులు అందరి ఐక్యమత్య పోరాటంతో ఈ దర్గాను తొలగించారని హిందూ సంఘాల నేతలు పేర్కొన్నారు. సాధు పరిషత్, అలాగే జాతీయ సాధు సంతు మండలి, సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీశైలంలోని పాతాళ గంగలో వెలిసినటువంటి అక్రమ దర్గా నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఏదైతే చలో శ్రీశైలం ఫిబ్రవరి 14 అనేటువంటి నినాదంతో స్పందించినటువంటి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమంగా కానీ హిందూ బంధువులు, అలాగే ఎన్నో సంస్థలు, శ్రీమద్ విరాట్ విశ్వవేద శక్తి అనేటువంటి సంస్థ యొక్క అలాంటి ఎన్నో సంస్థల యొక్క కృషితో ఈరోజు కదిలి వచ్చి దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్లోని అశేషమైనటువంటి హిందూ బంధువుల యొక్క ఘన విజయంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ సాధు వెలిగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం కలెక్టరేట్ గేటు వద్ద అఖిలపక్ష నేతలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు RNR ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి 2000 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి. వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు 2000 వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి 2000 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు 2000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి. వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు 2000 వెలుగొండ ప్రాజెక్టు 2000 కోట్లు కేటాయించాలి 2000 కోట్లు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో వైద్యం చేయించుకోలేని రోగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో CMRF ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 150 మంది లబ్ధిదారులకు 1,59,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఉచిత వైద్యం ఇవ్వడమే కాకుండా ఆ ఉచిత వైద్యంతో పాటు ఏదైతే ఖర్చు పెట్టుకొని వైద్యానికి ఆసుపత్రిలో ఈరోజు కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ఏదైతే ఉందో ఈ దినానికి అక్షరాల 1,59,00,000 రూపాయలు 188 మంది లబ్ధిదారులకు మన ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి చేప చిక్కింది. 55,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పంచాయతీ అధికారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కొత్తపట్నం మండలం పల్లెపల్లెం పంచాయతీ సెక్రటరీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు బాధితుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారని తెలిపారు. జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయత్ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు.
గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకంతోర కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన వక్ఫ్ బోర్డు భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనారిటీ వర్గాలు జిల్లా కలెక్టర్ భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుకు వినతి పత్రం అందించారు. మంగళగిరిలో అంశమం హిమం చెందిన సుమారు 71 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని, తమ భూములను కాపాడాలని కలెక్టర్ను కోరారు. 1000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుండి సేకరించారని, అవి సరిపోక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ పరం అవుతున్న తరుణంలో మనం జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జీలందరి సహకారంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరం ముస్లిం సోదరులు, వివిధ హోదాలో ఉన్న అన్ని ముస్లిం సోదరులు కలిసి జిల్లా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో విన్నవించుకోవడం జరిగింది. మంగళగిరిలో ఏదైతే అంజుమాం ఇమామిక్ భూములు ఉన్నాయో ఆ 71 ఎకరం ఆ భూముల్ని అంజుమాం వల్ల అనుమతి లేకుండా ప్రభుత్వ భూములుగా మార్చి ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ముస్లిం సమాజానికి చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఇప్పుడు సిఆర్డీఏ కింద 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఏసీబీ కార్యాలయంలో స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైరా ఏసీపీ సాధుల సారంగపాణి పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ ప్రజా సమస్యలను వెలికితీసి చైతన్యపరచడంలో తనదైన ప్రత్యేక పాత్రను పోషిస్తోందని అభినందించారు. అనంతరం స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. సమస్యలను వెలికితీసి ప్రజలను చైతన్యపరచడంలో, తర్వాత ప్రభుత్వ శాఖలు ప్రజలందరినీ కూడా సమైక్యం చేస్తూ అభివృద్ధికి తోడ్పడడానికి స్వతంత్ర టీవీ నిరంతరం తోడ్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక కొత్త క్యాలెండర్, నూతన సంవత్సరం సందర్భంగా ఒక అద్భుతంగా తయారు చేసిన మంచి మల్టీ కలర్ క్యాలెండర్ను స్వతంత్ర టీవీ తరఫున ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. స్వతంత్ర టీవీ మేనేజ్మెంట్కు, తర్వాత వారి జర్నలిస్ట్ బృందాలందరికీ కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే వర్సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన జేఏసీ నాయకుల ప్రకటనలు ఖానాపూర్ ప్రజలకు ఆసక్తిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్కూల్ యాజమాన్యానికి మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్నర్ ప్రచార కార్యక్రమ సభల్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో జేఏసీ రాజకీయం చేస్తుందని చెప్పేసి, రెండోది ఇక అక్కడ భూమి లేదని చెప్పేసి మాట్లాడడం, అదే కాకుండా నేను జంగుబాయి మీద ఒట్టు పెడుతున్నా, లేకపోతే మా అమ్మ నాన్న మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ గుడిలో తడిబట్టలతోటి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, జేఏసీ నాయకులు నిరూపించగలరా అక్కడ భూమి ఉన్నట్టు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఈరోజు ఆ సవాల్ను జేఏసీ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ ఎమ్మెల్యే గారి సవాల్ను స్వీకరించేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము ముత్యాల పోషమ్మ గుడి వద్దకు వస్తున్నామని చెప్పేసి తడిబట్టలతోటి స్నానం చేయడానికి చెప్పడం జరిగింది. 4 మండలాలకు సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా
ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ జంక్షన్తో పాటు జూబ్లీహిల్స్ జోన్ పరిధిలోని అన్ని జంక్షన్ల వద్ద స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఫ్రీ లెఫ్ట్కు ఇబ్బంది కలిగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మా సిపి సజ్జనార్ సార్ అదేవిధంగా జాయింట్ సిపి జోవిల్ సార్ ఆదేశాల మేరకు మేము ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. చాలామంది నుంచి ప్రజల నుంచి కంప్లైంట్ వచ్చింది, ఈ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. కాబట్టి దాంతో మేము వేగంగా పోవాలన్నాడే త్వరగా ఆఫీసులకు కానీ లేకపోతే పని పోయేటప్పుడు ఆ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడం వల్ల మాకు లేట్ అవుతుందని చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందే అక్కడ మా సిపి గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా బోర్డ్స్ పెట్టినాం. ఏమనంటే మీరు వైలేషన్ చేయొద్దు ఎవరు కూడా, ఫ్రీ లెఫ్ట్ అది చేస్తే మీకు 1000 రూపీస్ ఫైన్ పడుతుందని కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దని హైదరాబాద్ నగర ప్రజలకి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున అల్లూరి జిల్లా పాడేరులో ఆధార్ నమోదు సెంటర్ను ఐటీడీఏ పీఓ తిరుమల శ్రీపూజ ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 150 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది మనకి డైరెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మొత్తం ఒక 150 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్స్ ఏవైతే గ్రాంట్ అయ్యాయో ఈ రోజు అన్ని చోట్ల వాటిని స్టేషన్ చేయడం జరిగింది. యాక్టివ్ ఉన్నవన్నీ కూడా ఈరోజు నుంచి ఆపరేషన్లు అయిపోయినాయి. మిగిలిన ఇంకా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నవి ఏవైతే మనం ఐడీస్ కోసం మనం పంపించి ఉన్నామో అవి కూడా మనకి 1 మంత్లో ఫుల్ స్టేట్లో ఫంక్షన్కి వచ్చేస్తాయి. మనకి పార్టీ కులాంతర వివాహం చేసుకుని గ్రామంలో నివాసం ఉంటున్న ప్రేమ జంటను గ్రామ బహిష్కరణ చేసినందుకు ఆ గ్రామ పెద్దలు తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన స్వాతిక రాజేష్ ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన స్వాతిక, గౌడ్ కులానికి చెందిన రాజేష్ గత 6 నెలల క్రితం తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గ్రామంలో కుల పెద్దలు కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేసినందుకు కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో రాకేష్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అతనిది గౌడ్ కులం. నేను ఎస్సీ అమ్మాయిని వాళ్ళ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని నన్ను చిత్రహింసలు పెడతా ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలని మా కుటుంబం మీద ఆరోపణలు పొందుతున్నారు. అలాగే మా తోడుకోళ్ళు మన్యం చాందిని అనే ఆమె, నేను తోడుకోళ్ళగా ఇంట్లోకి రావటం ఇష్టం లేక మా కుటుంబాన్ని అన్నింటినీ చిత్రహింసలు పెట్టి నన్ను ఆ కుటుంబంలో నుంచి బయటికి పంపించాలని ఆరోపణ చేస్తుంది. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మా కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఊళ్ళో నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక మాలోళ్ళ అమ్మాయి నాకు ఎదురొస్తుంది అని మా మీద ఉమ్ములాగా చేదరించుకొని పక్కకి వెళ్ళిపోతుంది. నేను అక్కడ జాలం చెట్టు అని ఉంటుంది, జాలం చెట్టు దగ్గర కూర్చున్నా కూడా అక్కడ అటు ఇటు నడిచేటప్పుడు నీకు సిగ్గులేదా, మాలోళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టావు, మన క్యాస్ట్ పరువు తీస్తున్నావు ఎందుకు నువ్వు అని నా మీద దూషించడం, మా ఫ్యామిలీ మీదకి గొడవలకి రావడం. అతను ఎవరు హైదరాబాద్ నుంచి అని ఫోన్ చేశారు మా నాన్నగారికి. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడి ఘనంగా పెళ్లి చేసుకుంటే ఆ రాజుపాలెం గౌడాస్కి ఇష్టం లేని పరిస్థితుల్లో మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా టౌన్కి దగ్గరగా 10 కిలోమీటర్ దూరంలో ఒక గౌలపాలెం గౌడాస్కి సంబంధించిన వారు మాలోళ్ళుని తీసుకొచ్చి కాపురం చేపిస్తున్నాడనే ఆ ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ మీద రకరకాలుగా మహిళలను ఉపయోగించి ఆ డబ్బులు ఇవ్వాలి అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలని చెప్పని మీటింగులు పెట్టి గ్రామస్తులు అందరూ కలిసి ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని దాడి చేపించి అక్కడి నుంచి పంపించాలనే ప్లాన్లో ఉంటే మెదక్ జిల్లా చిలిప్ చిట్కుల్ బద్రియా తాండాలో గుర్తు తెలియని మగ శిశువు లభ్యమైంది. రైతుకు చెందిన పెంటకుప్ప వద్ద లభ్యమైన శిశువును చూసిన రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎడ్లపాడు మండలం కొండవీడు కోట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాల వేడుకల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను తిలకించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో కొండవీడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారని ఆయన ప్రశంసించారు. మరి ఎంతో పేరుగాంచిన మా ప్రియ మిత్రులు పుల్లారావు గారి నాయకత్వంలో ఈ కొండవీటి వేడుకలు కొండవీటి ఫెస్ట్ పేరుతో అత్యద్భుతంగా నిర్వహించారు. కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు వారి చిలకలూరిపేట తిమ్మాపురం వద్ద ఇంటర్సిటీ బస్సు డీజిల్ లీక్ అయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో బస్సుని పక్కకు ఆపేసి వెనకాల వచ్చే ఇంటర్సిటీ బస్సులో ప్రయాణికులను పంపించేశారు. గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తున్నట్లుగా ఇంటర్సిటీ బస్సు యాజమాన్యం తెలిపింది. ఈ నెల 5న నెల్లూరు కావలి రూరల్ పరిధిలోని రుద్రకోట ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న నాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కుమారుడు తల్లితో కలిసి నాగరాజును హత్య చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. నాగరాజు ప్రకాశం జిల్లాకు చెందిన తన మేనత్త కూతురు మాధవిని 25 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి 3 సంతానం. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మాధవి తన 3 బిడ్డలతో గత 10 సంవత్సరాలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. వీరికి చెందిన ఇంటిని అమ్మేందుకు నాగరాజు అడ్డుపడడంతో భార్య మాధవి, కుమారుడు నవీన్ కలిసి హత్య చేయాలని పథకం పన్నినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అద్దెకిచ్చిన యాజమానినే మోసం చేసి అందినంత బ్యాగ్లో వేసుకుని చెక్కేసిన ఓ గజ మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేవులపల్లి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత జనవరి 18వ తేదీన ఒక గుర్తు తెలియని వ్యక్తి సుబ్రహ్మణ్యం ఇంట్లో అద్దెకి దిగాడు. హోటల్ వ్యాపారం రద్దీగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి తన ప్లాన్ అమలు చేశాడు. తమ వారి కోసం టిఫిన్స్ రెడీ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. అతను చూసి సామాన్లు సర్దుకొని యాజమానికి అనుమానం రాకుండా అక్కడి నుండి జారుకున్నాడు. ఇంట్లో భద్రపరిచిన సుమారు కేజీ వెండి, 70,000 నగదు, ఇతర విలువైన వస్తువులను ఆ వ్యక్తి అపహరించుకుపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది వద్దండి, మాకు బండి పెట్టుకోవడానికి అది కుదురుతుందండి, అక్కడ తీసుకుంటాను అన్నాడు. సర్లేని అది క్లీన్ చేసి ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత వచ్చాడు, ఉన్నాడండి. 18వ తారీఖు వచ్చాడండి, జనవరి 18. వచ్చిన తర్వాత ఈ రూమ్ కూడా మాకే కావాలండి, ఇంకా కుర్రోళ్ళు ఉన్నారు వస్తారు అని అన్నాడండి. సర్లే అంటేనే ఇది కూడా క్లీన్ చేసి ఇచ్చామండి. అప్ చెప్తామండి. మనం 1వ తారీఖున ఒక 2,000 అడ్వాన్స్ కొట్టాడండి. ఇది కూడా మా నిమిత్తం ఉంచండి అన్నాడు. సర్లే అయితే అనేసి అన్నామండి. అన్న తర్వాత మొన్న నైట్ వచ్చాడండి. మొన్న నైట్ వచ్చి అండి బెడ్ తీసుకొచ్చేస్తాను, తాళాలు ఏమన్నా రూమ్ తాళాలు అన్నాడు. అప్పుడు షాప్లో హడావిడిగా ఉందండి మాకు. అంటే అండి ఇప్పుడు హడావిడిగా ఉందండి, ఒక గంట అయిన తర్వాత రండి 8 ఆ టైంకి, లేదంటే రేపు మార్నింగ్ మేము తాళాలు తీసి ఉంచుతాం, మీరు రేపు మార్నింగ్ అయినా బెడ్ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోండి అని అన్నానండి. అంటే సరే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి రాత్రి 7ంటికి వచ్చాడండి. 7ంటికి వస్తే మేము నిన్న పొద్దుట ఏం చేస్తాం, మొన్న నైట్ అడిగాడని నిన్న పొద్దున్న తాళాలు తీసి మేము బయట గుడికి వెళ్ళి వచ్చామండి 9ంటికి. అనంతపురం జిల్లా కంబదూరు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చోళుల కాలంలో నిర్మితమైన అతి ప్రాచీన ఆలయం కంబదూరు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం. దీనిని చోళ రాజులు 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆలయంలోని శిలా శాసనాలు అందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా స్పష్టమవుతోంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవ ఆనవాళ్లకు ప్రతీకగా నిలుస్తుందంటున్నారు ప్రస్తుత సీనియర్ సిటిజన్స్. చోళ రాజుల శిల్పకళ, వాస్తు నిర్మాణ శైలి ఆలయంలోని గోపుర ప్రాంగణార్థులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ శిల్ప ఆకృతిలో నిర్మించిన శిల్పాలు, గర్భగుడిలోని మహాశివలింగం, ఆలయం పైకప్పు భాగంలో ఉన్న పద్మకవనం, నంది విగ్రహం భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇక ప్రస్తుతానికి వస్తే ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోరటి బావిలో గంగ పూజలు నిర్వహిస్తారు.